जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। निताय चैतन्य की जय। परशुराम भगवान की जय। वामन देव की जय। गिरि गोवर्धन की जय। पंचतत्व की जय। ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి అధ్యాయము 7వ అధ్యాయం భగవద్ విజ్ఞానము 7వ అధ్యాయంలోని 6వ శ్లోకము 7వ శ్లోకము చర్చించుకోబోతున్నాము. 7వ అధ్యాయము నాలెడ్జ్ ఆఫ్ ద అబ్సల్యూట్ అంటే పరతత్వపు జ్ఞానం అన్నమాట. సో ఇవాల్టి శ్లోకాలను మనం విందాము. 7.6 ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. సృజింపబడిన సర్వజీవులకు ఈ రెండు ప్రకృతులే కారణములై ఉన్నవి. ఈ జగత్తునందలి భౌతికమును ఆధ్యాత్మికమును అగు సర్వమునకు మూలమును మరియు ప్రళయమును నేనే అని నిశ్చయముగా ఎరుగుము. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి శ్లోకాలు 7.4 7.5 అందులో మనం ఏంటంటే భగవంతుడి యొక్క భౌతిక ప్రకృతి గురించి చెప్పుకోవడం జరిగింది. అలాగే జీవుల గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. అంటే ఆధ్యాత్మిక పదార్థము భౌతిక పదార్థము అని రెండు ఉంటాయండి. అదేంటంటే ఒకటి ఆధ్యాత్మిక పదార్థము, ఒకటి భౌతిక పదార్థం. మనం ఏం చెప్పుకున్నాం? భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకారం ఇతి యామే భిన్నా ప్రకృతి రష్టద అని ఒక శ్లోకంలో చెప్పడం జరిగింది. అంటే ఈ భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, ఈ పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారము ఇవన్నీ కూడా ఏంటంటే భగవంతుడి యొక్క భిన్న ప్రకృతి, అంటే భగవంతుడి యొక్క బహిరంగ శక్తి అని మనం చెప్పుకోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ దాంట్లో మనం అపరేయం ఇతస్త్వన్యే విద్ధి మే పరాం జీవభూతం మహాబాహో యయేదం ధార్యతే జగత్ అని చెప్పుకోవడం జరిగింది. అంటే ఈ భౌతిక ప్రకృతి కన్నా పరమైనటువంటిది ఏమిటి అంటే జీవశక్తి. ఓ మహానుభావుడైనటువంటి అర్జున, వీటికి అన్యముగా నా ఉన్నత శక్తి మరొకటి కలదు. అది ఈ న్యూనమైన భౌతిక ప్రకృతి వనరులను వినియోగించుకొనకు కొను జీవులతో కూడి ఉండును అనే విషయాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. అంటే భౌతిక ప్రకృతి యొక్క వనరులను వినియోగించుకునేటువంటి జీవశక్తి, దాని గురించి చెప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ రెండు శక్తులు ఏమిటి, ఆ శక్తుల గురించి మనం ఇంకా డీటెయిల్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే రెండు శక్తులు ఉన్నాయి. ఒకటేంటంటే ఆధ్యాత్మిక శక్తి, ఒకటి భౌతిక శక్తి, లేకపోతే భౌతిక పదార్థము ఆధ్యాత్మిక పదార్థము. అయితే మనం ఏదైనా చూసినా కూడా, ఏదైనా కూడా చర అచర జడ వస్తువైనా కూడా, కదిలేటువంటి వస్తువైనా కదలనటువంటి వస్తువైనా, స్థావర జంగములు ఏమైనా కూడా ఈ రెండిటితోనే తయారై ఉంటాయన్నమాట. ఏంటా రెండు? ఆధ్యాత్మిక పదార్థము, భౌతిక పదార్థము. ఈ రెండిటి యొక్క సమ్మేళనం వలన ఏదైనా కూడా వస్తువు ఉండగలదు. ఇవి రెండు లేకుండా ఏది ఉండలేదు. ఇది మొదటి విషయం. ఇదే మనకి కృష్ణ భగవానుడు భగవద్గీతలో 13వ అధ్యాయంలో ఇలా చెప్పాడు అనమాట. యావత్ సంజాయతే కించేత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగా తద్విద్ధి భరతర్షభ. అంటే మీరు చూసేటువంటి స్థావర జంగములైనటువంటి ఏ విషయమైనా కూడా క్షేత్రము క్షేత్రజ్ఞుడి యొక్క సంయోగము వల్లనే అది సంభవిస్తుంది. ఇవి క్షేత్ర క్షేత్రజ్ఞ. భౌతిక శక్తి గురించి చెప్పుకున్నాం కదా. ఈ భౌతిక శక్తి అంటే ఏంటి? పంచభూతాలతోటి తయారు చేయబడినటువంటి శక్తి ఏదైతే ఉందో ఇది భౌతిక శక్తి, భౌతిక పదార్థము, లేకపోతే క్షేత్రం అని కూడా అంటారు దాన్ని. లేకపోతే ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి జీవుల గురించి చెప్పుకున్నాం అంటే ఆత్మ. ఆత్మ అంటే ఆధ్యాత్మిక పదార్థము, ఆధ్యాత్మిక పదార్థం అంటే క్షేత్రజ్ఞ, అంటే క్షేత్ర క్షేత్రజ్ఞ. ఇవి రెండు కలిస్తేనే మనకి ఏదైనా కూడా ఒక వస్తువు అనేది వస్తుంది, లేకపోతే ఏదైనా ఒక శరీరం అనేది వస్తుంది. ఒక మనిషి కానీ, ఒక
ఒక ప్రాణి కానీ, ఒక పక్షి కానీ, ఒక చెట్టు కానీ, ఒక రాయి అయినా ఏదైనా కూడా ఈ రెండు కలిస్తేనే కంపల్సరీగా వస్తుందన్నమాట. ఇది మొదటి విషయం మనం తెలుసుకోవాలి. అయితే ఆహ్, ఆధ్యాత్మిక ప్రపంచానికి, భౌతిక ప్రపంచానికి ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే ఆహ్, ఆధ్యాత్మిక ప్రపంచంలో జడ వస్తువుకి కూడా చైతన్యం ఉంటుంది. ఎలాగైతే మనము కృష్ణ లీలలు చదివేటప్పుడు ఏం వింటామంటే, కృష్ణుడు వ వేణువు ఊదినప్పుడు ఏం జరిగిందంట, అక్కడ కదిలేటువంటి యమునా నది కూడా ఆగిపోయేదంట. అంటే అక్కడ ఉన్నటువంటి యమునా నది కృష్ణుడి యొక్క ఆ వేణువు నాదానికి అలాగే ఉండిపోయి, అలాగే ఆగిపోయేదంట. అక్కడ ఉండేటువంటి చెట్లు కూడా కృష్ణుడి యొక్క వేణువుతో పాటు నృత్యం చేసేవంట. అంటే దాని అర్థం ఏంటంటే, ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రతి వస్తువుకి కూడా చేతన లేతే చైతన్యం అనేది ఉంటుంది. అదే భౌతికమైనటువంటి వస్తువు భౌతిక ప్రపంచంలో ఏంటంటే ఆహ్, జీవితమైనటువంటి శరీరము, మృత శరీరం అని 2 రకాలుగా ఉంటాయి. మృత శరీరం అంటే ఒక్కసారి జీవి గనక ఆ శరీరాన్ని విడిచిపట్టినట్టయితే, ఇంకా ఆ శరీరంలో చైతన్యం అనేది ఉండదు. ఇది ఆధ్యాత్మిక ప్రపంచానికి, భౌతిక ప్రపంచానికి ఉన్నటువంటి తేడా. ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో చనిపోవడం అనేటువంటిది ఉండదు. అదే భౌతిక ప్రపంచంలో ఏంటంటే 6 రకములైనటువంటి వికారాలు ఉంటాయి. ఏంటా 6 రకములైనటువంటి వికారాలంటే మొట్టమొదటిగా ఏ జీవుడైనా కూడా, ఏ ప్రాణి అయినా కూడా పుట్టాలి. పుట్టిన తర్వాత స్థితి కొన్ని రోజులు అలాగే ఉంటారు. ఆ ప్రాణి అయినా, మనిషి అయినా ఫస్ట్ పుట్టడము, తర్వాత స్థితి అలాగే ఉండడం, తర్వాత పెరుగుదల. పెరుగుతారు. పెరిగిన తర్వాత నెక్స్ట్ ఆహ్, వాళ్ళు ఇంకెవరైనా కూడా ఇంకా పిల్లల్ని కనడమో, లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్. లేతే ఇంకొక పిల్లల్ని కనడం. అది ఇంకొక సైడ్ ఎఫెక్ట్. ఇంకొకటేంటంటే తర్వాత చిన్నగా అయిపోతారు. అంటే ముడుచుకుపోతారు. తర్వాత మాయమైపోతారు. మాయమైపోవడం అంటే శరీరము చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? దాన్ని పూడ్చిపెట్టడము, కాల్చడము చేస్తారు. తర్వాత అది ప్రకృతిలో కలిసిపోతుంది. అంటే ఒకప్పుడు శరీరం ఉండింది. ఇప్పుడు ఆ శరీరం లేదు. మనం ఎంతగానో ప్రేమించేటువంటి ఈ శరీరం అనేది ఇప్పుడు కనిపిస్తోంది. కానీ తర్వాత అది ఉండదు. అది ప్రకృతిలో కలిసిపోతుంది. ఎందుకంటే ఇది జడ పదార్థము. శరీరములో ఉండేటువంటి జీవమే మనము. శరీరంలో ఉండేటువంటి ఆధ్యాత్మిక పదార్థము అసలైన పదార్థము. అది మనం అన్నమాట. ఈ ఆధ్యాత్మిక పదార్థము నుంచే భౌతిక పదార్థం వస్తుంది. అంతేగాని భౌతిక పదార్థం నుంచి ఆధ్యాత్మిక పదార్థం రాదు. అది ఏ విధంగా అంటే, ఇప్పుడు ఒక నిమ్మకాయ చెట్టు ఉందనుకోండి. నిమ్మకాయ చెట్టు నుంచే నిమ్మకాయలొస్తాయి. కానీ అలా అర్థం చేసుకోవాలి. ఎలాగైతే ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడనుకోండి. ఒక మనిషి నుంచి ఆయనకి చాలా చెమటలొస్తాయి. అంటే నీళ్లొస్తున్నాయి మనిషిలోంచి. అంటే మొట్టమొదటిగా ఉన్నది జీవం. జీవం నుంచే భౌతిక పదార్థం వస్తుంది. అంతేగాని భౌతిక పదార్థం నుంచి జీవం రాదు. అంటే దాని అర్థం ఏంటంటే, మనము జీవులని మ్యానుఫ్యాక్చర్ చేయలేము. మనం అనుకున్నా కూడా జీవశక్తి భగవంతుడి యొక్క శక్తి మనం జీవుల్ని మ్యానుఫ్యాక్చర్ చేయలేం. మనం తయారు చేయలేం. జీవాన్ని మనం తయారు చేయలేం. అది భగవంతుడే చేయగలడు. అది భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క అంశ కాబట్టి భగవంతుడే చేయగలడు. మనం చేయలేము. అది జడ పదార్థానికి ఇంకా ఆధ్యాత్మిక పదార్థానికి ఉన్నటువంటి తేడా. ఆధ్యాత్మిక పదార్థం ఏంటంటే నజాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితవ్యా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. అంటే దాని అర్థం ఏంటి? నజాయతే మ్రియతే వా కదాచిన్. అంటే నజాయతే మ్రియతే వా అంటే దానికి పుట్టుక లేదు, చావు లేదు. అంటే ఆధ్యాత్మిక పదార్థానికి, ఆత్మకి పుట్టుక లేదు. ఆత్మకి చావు లేదు. నాయం భూత్వా భవితవ్యా న భూయః. అంటే అది పుట్టడము, తర్వాత వెళ్ళిపోవడం అనేది ఉండదు. దానికి పుట్టుక, చావు అనేది లేదు. ఎప్పుడు అలాగే ఉంటదది. అజో నిత్యః శాశ్వతోయం పురాణం. అజ అంటే దానికి పుట్టుక లేదు. నిత్యః అంటే నిత్యం. శాశ్వతోయం అంటే శాశ్వతమైనటువంటిది. పురాతనమైనటువంటిది ఈ ఆత్మ. నహన్యతే హన్యమానే శరీరే. అంటే శరీరాన్ని చంపినంత మాత్రాన శరీరంలో ఉండేటువంటి ఈ ఆత్మకి చావు లేదు అని కృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. అంటే ఒకటి మనం ఏం తెలుసుకోవాలి భగవద్గీతలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆత్మ మరియు జడ పదార్థము. లేకపోతే ఆత్మ, ప్రకృతి.
భౌతిక పదార్థము, ఆధ్యాత్మిక పదార్థము. అంటే మన శరీరం ఏదైతే ఉందో దేంతో తయారు చేయబడింది? భౌతిక పదార్థము. పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారము ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క భౌతిక శక్తి దీనితోటి తయారు చేయబడింది. అయితే ఇక్కడ కృష్ణ భగవానుడు చెప్పినటువంటి సందేశం ఏమిటంటే మనందరికీ, ఒకసారి మళ్ళా శ్లోకం చదువుతాను చూడండి. సృజింపబడిన సర్వజీవులకు ఈ 2 ప్రకృతులే కారణములై ఉన్నవి. అదే మనం చెప్పుకున్నాం ఇప్పటివరకు. ఈ జగత్తునందరి భౌతికమును, ఆధ్యాత్మికమును అగు సర్వమునకు, మూలమునకు మరియు ప్రళయమును నేనే అని నిశ్చయముగా ఎరుగుము. సర్వమునకు మూలము మరియు ప్రళయమును కూడా నేనే అని కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. నేను ఇప్పుడు 2 ప్రకృతుల గురించి చెప్పాను. ఆధ్యాత్మిక ప్రకృతి, భౌతిక ప్రకృతి. ఆధ్యాత్మిక ప్రకృతికి కూడా, భౌతిక ప్రకృతికి కూడా మూలం ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడే ఆధ్యాత్మిక ప్రకృతికి, భౌతిక ప్రకృతికి, అంటే జడ శరీరమైనా లేకపోతే జడ ప్రకృతి అయినా, అందులో ఉండేటువంటి జీవుడికైనా ఉన్నట్టు ఆ రెండిటికి కూడా మూలము కృష్ణ భగవానుడే. అలాగే ప్రళయము అంటే ఇప్పుడు శరీరం ఉంది, శరీరానికి పుట్టుక ఉంది, తర్వాత చావు కూడా ఉంది. అలాగే ఈ భౌతిక విశ్వం ఉంది, భౌతిక విశ్వము సృజింపబడింది, సృష్టి. సృష్టి అయిన తర్వాత లాస్ట్‌కి ఏం జరగాలి? ప్రళయం జరగాలి. ప్రళయం కూడా నేనే అని చెప్తున్నాడు కృష్ణుడు. ప్రళయం కూడా కృష్ణుడే. సృష్టి కూడా కృష్ణుడే, ప్రళయం కూడా కృష్ణుడే అన్నమాట. అంతా శ్రీకృష్ణ భగవానుడే అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అయితే మనము పెద్ద పెద్ద బిల్డింగులు కట్టవచ్చు. అలాగే పెద్ద పెద్ద అంతస్తుల బిల్డింగులు, స్కై స్క్రేపర్ బిల్డింగులు కట్టొచ్చు. ఎందుకు? జీవుడు భగవంతుడి యొక్క అంశ కాబట్టి. మనం ఏదో ఒక పెద్ద ఫ్యాక్టరీ కట్టొచ్చు, లేకపోతే పెద్ద నగరాన్ని కూడా నిర్మించవచ్చు. అందరు మనుషులు కలిసి ఒక పెద్ద నగరం నిర్మించుకుంటారు. కానీ మనం విశ్వాన్ని నిర్మించలేం. ఈ భౌతిక ప్రకృతిలో మనం చూస్తున్నటువంటి ఈ విశ్వం అంతా కూడా ఎవరు నిర్మించారు? మనం ఏం చెప్తాం? దీనికి సృష్టికర్త ఎవరు అంటే బ్రహ్మదేవుడు అని చెప్తాం. కానీ సర్గ, విసర్గ అని 2 ఉంటాయి. సర్గ అంటే ప్రాథమిక సృష్టి బ్రహ్మదేవుడుగా చేసింది. ద్వితీయం అంటే సెకండరీ సృష్టి ఆయన తయారు చేసింది. అంటే ఈ బ్రహ్మాండాలన్నీ కూడా భగవంతుడి మహావిష్ణువులోంచి వచ్చినట్టయితే మహావిష్ణువు యొక్క రోమకూపముల నుంచి వచ్చినాయి అనమాట. ఒక్కొక్క ఈ బ్రహ్మాండం కూడా. ఆ బ్రహ్మాండం అన్నిటిలో కూడా ఆయన భగవంతుడు వచ్చిన తర్వాత బ్రహ్మదేవుడు ఆయన నాభి కమలం నుంచి బయటికి వచ్చినప్పుడు అడుగుతాడు, ఏం చేయాలి నేను ఇప్పుడు? అప్పుడు ఆయనకి చెప్పడం జరుగుతుంది, నువ్వు సృష్టిని కొనసాగించు, ఇక్కడ ఉన్నటువంటి జీవులందరినీ కూడా నువ్వు వాళ్ళకి శరీరాన్ని ఇప్పించు అని చెప్తాడు భగవంతుడు. అప్పుడు ఆయన 14 లోకాలు డివైడ్ చేసుకుంటాడు బ్రహ్మదేవుడు. అంటే ఒరిజినల్గా సృష్టి చేసింది కూడా భగవంతుడే. అలాగే సృష్టి అయినా ప్రళయమైనా కూడా భగవంతుడే చేయిస్తాడు. అంటే భగవంతుడు తన గుణావతారమైనటువంటి శివుడి ద్వారా చేయిస్తాడు కాబట్టి భగవంతుడే దానికి కారణము. అది మనం అర్థం చేసుకోవాలి. కృష్ణుడే సృష్టికైనా ప్రళయానికైనా కారణము అనేది ఈ శ్లోకంలో చెప్పబడింది. అయితే విశ్వములు ఉన్నాయి కదా, మరి ఇప్పుడు ఈ విశ్వంలో ఎలాగైతే మనము ఇప్పుడు ఒక మనిషి, ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడు బతికి ఉండాలి, జీవంతమై ఉండాలంటే అందులో జీవం ఉండాలి, ఆత్మ ఉండాలి కదా. అలాగే ఈ విశ్వము అంటే ఈ బ్రహ్మాండం ఏదైతే ఉందో, ఈ బ్రహ్మాండం కూడా బయటికి రావాలి అంటే ఆ బ్రహ్మాండానికి ఒక ఆత్మ కావాలి. ఏమిటి ఆత్మ? అది చిన్న ఆత్మ, అణు ఆత్మ కాదు, అది విభు ఆత్మ, అదే పరమాత్మ. అదవుతుందా మీకు? మనకి ఎలాగైతే ఇప్పుడు ఒక చిన్న శరీరానికి, ఒక చిన్న చీమలో ఒక జీవుడు కావాలి, ఒక ఆత్మ కావాలి, అది జీవంతమై ఉండడానికి. మరి భౌతిక ప్రకృతికి, భౌతిక విశ్వానికి, మొత్తం బ్రహ్మాండానికి ఒక ఆత్మ కావాలి కదా. ఆ ఆత్మ ఎవరు అంటే అది విభు ఆత్మ, అణువు కాదు, చిన్నది కాదు, విభు. ఆ విభు ఆత్మ ఎవరంటే పరమాత్మ. ఆ విభు ఆత్మ ఉంటేనే ఆ బ్రహ్మాండము కదులుతుంది, లేకపోతే ఆ బ్రహ్మాండము కదలదు. దానికి జీవం వచ్చినట్టు కాదు బ్రహ్మాండం. అంటే బ్రహ్మాండానికే ఆత్మ లాంటి వాడు విష్ణుమూర్తి. ఇది మనం అర్థం చేసుకోవాలన్నమాట. అందుకని మనం రెండు రకాల ఆత్మల గురించి చెప్పుకుంటున్నాము. విభు ఆత్మ, అలాగే పరమాత్మ. విభు ఆత్మ అంటే పరమాత్మ, లేకపోతే అణువు ఆత్మ. అంటే ఈ భౌతిక ప్రపంచానికి కారణం ఎవరు అంటే పరమాత్మ.
అదే మనకి కఠోపనిషత్తులో ఏం చెప్పారంటే నిత్యో నిత్యానాం చేతనానాం ఏకో బహూనాం విదధాతి కామాన్. అంటే నిత్యులలో నిత్యుడు, ఆత్మ నిత్యమే. అందరిలో ఉండేటువంటి ఆత్మ నిత్యమైనటువంటిది. అలాంటి నిత్యమైనటువంటి ఆత్మలకి నిత్యుడు కృష్ణుడు. చేతనానాం అంటే ప్రతి ఒక్క ఆత్మకి చైతన్యం అనేది ఉంటుంది. ఆ చైతన్యానికి చైతన్యం కృష్ణుడు. ఆయన సర్వానికి మూలం అని మనం అర్థం చేసుకోవాలన్నమాట దీన్ని బట్టి. ఇలాగా మనం తెలుసుకోవాలి. ఓకే. నెక్స్ట్ శ్లోకం కూడా చూద్దాము. హరే కృష్ణ. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోక్తం సూత్రే మణిగణ ఇవ. ఓ ధనంజయ, నాకంటేను శ్రేష్టమైన సత్యం ఇంకొకటి లేదు. దారమునందు ముత్యములు కూర్చబడినట్లు సమస్తమును నా పైననే ఆధారపడి ఉన్నది. అంటే ఇంతకుముందు మనకేం చెప్పుకున్నాం అంటే భగవంతుడు సృష్టికి ప్రళయానికి కారణం అని చెప్పుకున్నాం. భగవంతుడు కృష్ణుడు సృష్టికి ప్రళయానికి కారణమని కిందటి శ్లోకంలో చెప్పుకున్నాం. ఇక్కడ మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే స్థితికి కూడా భగవంతుడే కారణం అని చెప్పుకోబోతున్నాం. సృష్టి స్థితి లయ కదా, సృష్టికి ప్రళయానికి కారణం అని చెప్పేశాడు స్వామి. ఇక్కడ స్థితికి కూడా కారణం నేనే అని చెప్తాడనమాట. ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక ఎగ్జాంపుల్, సిమిలీ అంటారు దాన్ని. ఎగ్జాంపుల్ అంటే మనం ఎగ్జాంపుల్ తోటి చెప్పినప్పుడు ఏదైనా కూడా విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ లేకపోతే మనకు అర్థం కాదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే పూసల మాల అంటే ముత్యాల హారం. ముత్యాల హారాన్ని ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాడు స్వామి. ఇప్పుడు ముత్యాల హారాన్ని ఎగ్జాంపుల్ కింద ఎందుకు చెప్తున్నాడంటే ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక శక్తి గురించి విన్నాము, భౌతిక శక్తి గురించి కూడా విన్నాం మనం. భౌతిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి, ఈ రెండిటికి మూలము కృష్ణుడు అని కూడా విన్నాం. కానీ మనకి కృష్ణుడు కనిపించాడు, భౌతిక శక్తి మాత్రమే కనిపిస్తుంది. భౌతిక శక్తి కూడా వ్యక్తమై ఉంటుంది, అవ్యక్తమై కూడా ఉంటుంది. ఇప్పుడు మరి మొబైల్లో వైఫై ఆన్ చేసుకుంటే మీకు వైఫై కనిపిస్తుందా? వైఫై కనిపించదు. వైఫై ఇంటర్నెట్ కనిపిస్తుందా? మీకు ఇంటర్నెట్ కనిపిస్తుందా? కనిపించట్లేదు. 4G కనిపిస్తుందా? కనిపించట్లేదు. ఎన్నో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కనిపిస్తున్నాయా? శాటిలైట్ నుంచి వచ్చే వేవ్స్ కనిపిస్తున్నాయా? కనిపించట్లేదు. మీకు ఎక్స్రే కనిపిస్తుందా? కనిపించట్లేదు. సో అంటే ఇది భౌతిక శక్తి. భౌతిక శక్తి కూడా కనిపించదు. అది వ్యక్తమైనప్పుడు వ్యక్తమైనటువంటి రూపం భూమి అనేటువంటి ఈ ఒక పంచభూతంతో కలిసినప్పుడే అది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు వాయువు కనిపిస్తుందా? వాయువు కూడా కనిపించదు. ఆకాశం కనిపిస్తుందా? ఆకాశం కనిపించదు. మనసు కనిపిస్తుందా? మనసు కనిపించదు. భావాలు కనిపిస్తాయా? భావాలు కనిపించవు. మరి ఆత్మ ఎలా కనిపిస్తుంది? ఆత్మ ఈ పంచభూతాలను దాటి, మనస్సు, బుద్ధి, అహంకారాలను దాటి ఉన్నటువంటిది పదార్థము. ఇంకా సూక్ష్మమైనటువంటి పదార్థం. ఇంత సూక్ష్మమైనటువంటి పదార్థము మన కంటికి కనపడదు. మరి ఆత్మని మించింది పరమాత్మ. పరమాత్మ భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి నుంచి వచ్చినటువంటి విస్తారమే పరమాత్మ. మరి ఆత్మ కూడా కనిపించదు, మనసు కనిపించదు, బుద్ధి కనిపించదు, అహంకారం కనిపించదు, ఆత్మ అసలే కనిపించదు, పరమాత్మ అసలే కనిపించడు, మనకి కృష్ణుడు అస్సలే కనిపించడు. కానీ కృష్ణుడు లేడు అని అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు పూసల హారం తీసుకున్నట్టయితే, లేకపోతే ఏదైనా కూడా మీరు ముత్యాల హారం తీసుకున్నట్టయితే ముత్యాలన్నీ కూడా ఉంటాయి. ఒక్కసారి మీరు తాడు తెంపేశారంటే ఏం జరుగుతుంది? అన్ని ముత్యాలు పడిపోతాయి. మరి ముత్యాల హారం వెనకాల దారం ఉందా లేదా? ఉంది. దారం ఉండడం వల్లనే ఆ ముత్యాలన్నీ కూడా అలా అందంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా అది ఆ ప్లేస్ లో అలా ఉంది. అన్ని ఏ పనికి ఆ పని జరుగుతోంది. సూర్యుడి నుంచి మనకి వెలుగు వస్తోంది, చంద్రుడి నుంచి వెలుగు వస్తోంది, అగ్ని నుంచి వేడి వస్తోంది, నీళ్లు కదులుతున్నాయి. ఇవన్నీ ప్రకృతి అంతా తన పని తను చేసుకోగలుగుతోంది అంటే వెనకాల భగవంతుడి యొక్క శక్తి ఉంది. భగవంతుడు గనక లేనట్టయితే మనకి ఇది ఏది కూడా పని చెయ్యదు. అంతా కూడా జడమై పడిపోయి ఉంటుంది. అంటే ఇది సృష్టిలో చెప్తారన్నమాట. భాగవతంలో వస్తుంది సృష్టి చెప్పినప్పుడు. సృష్టికాండంలో సృష్టి చేసే కన్నా ముందు అంతా కూడా ఒక ముద్దలాగా పడిపోయి ఉంటుంది అనమాట. అంత ప్రధానం అంటారు దాన్ని. ఆ ముద్దలాగా ఉన్నటువంటి ప్రధానమును
భగవంతుడు తన కంటితోటి చూస్తాడనమాట. తన కంటి చూపుతో చూసినప్పుడు, తన కంటి చూపుతోటి చూసినప్పుడు ఆ ప్రపంచం అంతా కూడా ప్రకృతి కదలడం మొదలుపెడుతుంది. అది బ్రహ్మాండం కింద తయారవుతుంది. తర్వాత జీవులందరూ కూడా అందులో ప్రవేశిస్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి చేస్తాడు. అలాగా సృష్టి అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ స్వామి ఏం చెప్తున్నాడు? మత్తః పరతరం నా అన్యత్. అంటే నాకంటే శ్రేష్టమైనటువంటి సత్యం ఇంకొకటి లేదు. అన్యత్ అంటే వేరే. నా అన్యత్ ఇంక లేదు. పరతరం అంటే మించింది ఇంకేమీ లేదు. ఉపనిషత్తులో చెప్తారు. తం ఈశ్వరానాం పరమం మహేశ్వరం అని. అంటే ఈశ్వరుడు అంటే ఈశ్వర అంటే ఏంటి? కంట్రోలర్, అధిపతి, అధినేత. అంటే అధిపతులు, నాయకులకే నాయకుడు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. ఇది ఉపనిషత్ వాక్యం. తమీశ్వరానాం పరమం మహేశ్వరం. అంటే అందరు ఈశ్వరులలో మహేశ్వరుడు ఈ పరబ్రహ్మము, భగవంతుడు, శ్రీకృష్ణ భగవానుడు. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అదే భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి. ఇంకా వేరే ఇంకొకటి లేదు. నాకంటే శ్రేష్టమైనటువంటి సత్యం ఇంకొకటి లేదు. మయి సర్వమిదం ప్రోక్తం సూత్రే మణిగణా ఇవ. దారమునందు ముత్యములు కూర్చబడినట్టుగా సమస్తము నా పైననే ఆధారపడి ఉన్నది. దారంలో ఏ విధంగా అయితే మనం పూసల్ని కూర్చోబెట్టి అందమైనటువంటి హారాన్ని తయారు చేస్తామో, ఆ దారం కనిపించదు కానీ మనకి హారం మాత్రమే కనిపిస్తుంది. అలాగే మనకి శరీరం కనిపిస్తుంది కానీ వెనకాల ఉన్నటువంటి ఆత్మ కనిపించట్లేదు. ఆత్మ వెనకాల ఉన్నటువంటి పరమాత్మ కూడా కనిపించట్లేదు. పరమాత్మ వెనకాల ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు కూడా కనిపించడం లేదు. కృష్ణుడు అందరినీ అలాగా స్థితికారకుడు, అందరినీ కూడా మెయింటైన్ చేస్తున్నాడు. కానీ ఎవ్వరు కూడా చూడలేకపోతున్నారు కృష్ణుణ్ణి. కృష్ణుణ్ణి చూడాలి అని అనుకోవాలి అంటే, మీరు కృష్ణుని చూడాలనుకుంటే కేవలం ప్రేమ ద్వారానే చూడగలరు. ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన. అంటే కృష్ణుణ్ణి మనము ప్రేమ ద్వారా మాత్రమే మనం చూడగలం. ప్రేమ అనేటువంటి అంజనము మన కంటికి రాసుకోవాలి. అప్పుడు మీకు భగవంతుడు అన్ని చోట్ల కనిపిస్తాడు. ఎందుకంటే భౌతిక ప్రకృతి కూడా భగవంతుడి యొక్క శక్తే. ఆధ్యాత్మిక ప్రకృతి, ఆ జీవులు కూడా భగవంతుడి యొక్క శక్తే, భగవంతుడి యొక్క విస్తారమే, భగవంతుడి యొక్క అంశ. పరమాత్మ కూడా భగవంతుడి యొక్క విస్తారమే. కాబట్టి ఏంటంటే మనం భగవంతుడిని చూడాలంటే భగవంతుడి ఈ సృష్టిలో భగవంతుడిని చూడగలము. భక్తి, ప్రేమ ఉంటేనే మనం చూడగలము. ప్రేమతోటి మనం చూడగలము. అలాగా శ్రీకృష్ణ భగవానుడు అంతా కూడా మెయింటైన్ చేస్తున్నాడు. మనం చూడలేకపోతున్నాము. అంటే మనం భగవంతుడిని ఫస్ట్ ఒప్పుకోవాలి. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ప్రకృతిని నడిపిస్తున్నాడు అని మనం ఒప్పుకోవాలి. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే స చరాచరం హేతునానేన కౌంతేయ జగద్భిర్ పరివర్తతే. అంటే ప్రకృతి భగవంతుడి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నది. అంతేగాని భగవంతుడు ప్రకృతి యొక్క ఆధ్వర్యంలో లేడు. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, మేము ప్రకృతిని నమ్ముతాం కానీ భగవంతుడు నమ్మము అని. భగవంతుడు ఎవరైనా ఉన్నట్టయితే ప్రకృతికి అధీనంలో ఉండాలి అంటారు. అది కూడా తప్పుడు మాట. ఎందుకంటే భగవంతుడి ఆధ్వర్యంలోనే ప్రకృతి నడుస్తుంది. ఆయన ఎలా చెప్తే అలా నడుస్తుంది ప్రకృతి. ఇప్పుడు ఆయన సృష్టి జరుగుగాక అని అంటే సృష్టి జరుగుతుంది. ఆయన వానలు పడుగాక అంటే వానలు పడతాయి. అదే ఆయన ప్రతినిధి అయినటువంటి ఇంద్రుడు మనకి వానలు కురిపిస్తాడు. అంటే భగవంతుడు అది వానలు పడకూడదు అని అనుకున్నట్టయితే వానలు పడవు. అంటే అందరూ కూడా భగవంతుడి యొక్క మంత్రులు లాంటి వాళ్ళు. దేవతలందరూ కూడా భగవంతుడి యొక్క మంత్రులు. భగవంతుడు చక్రవర్తి. సకల దేవతా చక్రవర్తి అని మనం చెప్పుకుంటాం కదా. అలాగే అంటే ఈ దేవతలందరికీ కూడా చక్రవర్తి ఎలాగంటే, ఇప్పుడు ఒక పెద్ద రాజుగారు ఉన్నారు, చక్రవర్తి ఉన్నారు. ఆయనకి చాలా మంది మంత్రులు ఉన్నారు. మంత్రులందరూ కూడా వాళ్ళ పనులు చేస్తారు. అంటే రాజుగారు ఏం చెప్పక్కర్లేదు వాళ్ళకి. వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఏం చేయాలో. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మనం సెపరేట్‌గా వెళ్ళి ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ రాజుగారు లేకపోతే గనక పనులు జరగవు. రాజుగారు అక్కడ ఉండాలి కంపల్సరీగా. ఉంటేనే మంత్రులందరూ పని చేస్తారు. అలాగని రాజే వచ్చి పని చేస్తాడంటే రాజు చేయడు పని. అలాగే శ్రీకృష్ణ భగవానుడు ఈ ప్రకృతిని ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నాడు. ఆయనే వచ్చి చేయడు. ఆయన ప్రతినిధులు ఉంటారు. ఆయనకి మంత్రులు ఉంటారు. ఆయన రాజ్యంలో మంత్రులందరూ కూడా, దేవతలందరూ కూడా, ఈ దేవతలందరూ కూడా ఈ ప్రకృతిని, ఈ భౌతిక విశ్వాన్నంతా కూడా నడిపిస్తున్నారు. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోక్తం సూత్రే మణిగణా ఇవ. అంటే నాకంటే శ్రేష్టమైన సత్యం ఇంకొకటి లేదని కృష్ణుడు చెప్తున్నాడు. అంటే మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే,
ఏదైనా పరతత్వం అనేది ఉన్నట్టయితే అది శ్రీకృష్ణుడే. పరబ్రహ్మము శ్రీకృష్ణుడే. పరమేశ్వరుడు శ్రీకృష్ణుడే. అంతా శ్రీకృష్ణుడే అని మనం గ్రహించాలి. అంతేగాని ఇప్పుడు నిరాకారవాదులు ఏం చెప్తారంటే లేదు 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 లేదు, శ్రీకృష్ణుడు కాదు, శ్రీకృష్ణుడిని మించినటువంటి వెనకాల శ్రీకృష్ణుడి లోపల ఇంకో ఆత్మ ఉంది అని. అది ఎలా కుదురుతుంది? ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, మనిషిలో లేకపోతే శరీరంలో ఆత్మ ఉంటుంది. ఆత్మ పరమాత్మ నుంచి వచ్చినటువంటి అంశ. పరమాత్మనే శ్రీకృష్ణుడు, లేకపోతే పరమాత్మ కృష్ణుడి యొక్క విస్తారం అని చెప్పుకున్నాం. మళ్ళా కృష్ణుడికి ఇంకొక ఆత్మ ఏంటి? ఆత్మ వెనక పరమాత్మ, పరమాత్మ వెనక కృష్ణుడు, కృష్ణుడికి ఇంకొక ఆత్మ ఏంటిది? ఇది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ ఆలోచన కాదు. అది ఏ శాస్త్రంలో అలా చెప్పలేదు. ఇదంతా కూడా మానసిక కల్పనలు, తప్పు. ఇది కరెక్ట్ కాదు. భగవద్గీతలో ఆ విధంగా చెప్పలేదు కృష్ణుడు. ఎక్కడా కూడా ఏ శాస్త్రంలో కూడా అక్కడ చెప్పలేదు అలాగా. కృష్ణుడికి ఆత్మ అనేది, శరీరం అనేది వేరు కాదు. కృష్ణుడు కృష్ణుడి యొక్క శరీరమే దివ్యమైనటువంటి శరీరం. అది భౌతికమైనటువంటి శరీరం కాదు. కృష్ణుడి శరీరము, కృష్ణుడి రూపము భౌతికం కాదు. అది ఈ పంచభూతాలతో తయారు చేసినటువంటి శరీరం కాదు. పంచభూతాలతో లేనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి రూపం. అలాంటి రూపం కూడా ఉంటుంది. అది అచింత్యమైనటువంటి రూపం, సచ్చిదానంద రూపము. అది మన ఊహించుకోలేనటువంటి రూపం. అది కేవలము మహాభాగవతులు, భక్తులు, ఆచార్యులు మాత్రమే చూడగలిగినటువంటి రూపం. నారదుడు, బ్రహ్మదేవుడు అందరూ కూడా వాళ్ళు చూసి మనకి భాగవతంలో చెప్పారు ఆ రూపం గురించి. అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి మనం ఏం చెప్తామంటే, భక్తుల పరంపరలో ఉన్నటువంటి ఈ మన పరంపర ఏంటంటే భక్తుల యొక్క పరంపర, అంటే భక్తి స్కూల్. సో ఈ ఫిలాసఫీ ప్రకారంగా ఏంటంటే ఇక్కడ మనకు కనిపించే ప్రపంచం అంతా కూడా భగవంతుడి యొక్క శక్తి నుంచి వచ్చింది అని. కానీ నిరాకారవాదులు ఏం చెప్తారంటే భగవంతుడే ప్రపంచం కింద మారిపోయాడు. అంటే వాళ్ళ ప్రకారం ఏంటంటే భగవంతుడు ఒకప్పుడు ఉండేవాడండి, తర్వాత ప్రపంచాలు వచ్చాయి, ఎప్పుడైతే ప్రపంచాలు వచ్చాయి ఇక భగవంతుడు లేడని. కరెక్టా? అది భగవంతుడు ఒకప్పుడు ఉన్నాడు, తర్వాత భగవంతుడు అంట ప్రపంచాల కింద మారిపోయాడంట. ఎందుకు అలాగా అంటే మరి ప్రపంచాలన్నీ భగవంతుడి నుంచి వచ్చాయని మనం చెప్తున్నాం కదా. మహావిష్ణువు నుంచి అన్ని వచ్చాయి, విశ్వాలు, అనంతకోటి విశ్వాలు వచ్చాయని చెప్తున్నాం కదా. మరి ఒక విశ్వం ఏమో అంత పెద్దగా ఉంటుంది, అంత పెద్ద విశ్వం మరి విష్ణుమూర్తి నుంచి వచ్చినప్పుడు ఆయన తగ్గిపోవాలి కదా సైజు, 1 1 1 1 మైనస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కదా. అలా అని వాళ్ళ లెక్క. ఇది భౌతికమైనటువంటి లెక్క, ఇది తప్పుడు లెక్క. కానీ దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అలా భౌతికం కాదు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని ఈశోపనిషత్తు చెప్తుంది. అంటే శ్రీకృష్ణ భగవానుడు పూర్ణుడు. అంటే పూర్ణము నుంచి పూర్ణము వస్తుంది. అంటే సంపూర్ణంగా ఉంటాడు శ్రీకృష్ణ భగవానుడు, సంపూర్ణుడు. అందులోంచి ఎన్ని సంపూర్ణమైనటువంటి ఈ సంపూర్ణములైనటువంటి జగత్తులు ఎన్ని వచ్చినా ఇంకా సంపూర్ణంగానే ఉంటాడు. అదేంటండి, అది ఎలా అవుతుంది? నాకు అర్థం కావట్లేదండి. మీరేం చెప్తున్నారు? ఒక వస్తువు ఉంది, ఆ వస్తువులోంచి కొద్దిగా తీసేస్తే మరి తగ్గిపోయింది కదా, అది ఎలా అలాగే ఉంటుంది అంటే దానికి మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక చెట్టు ఉంది అనుకోండి, నిమ్మకాయ చెట్టు, మామిడికాయ చెట్టు. ఇప్పుడు ఆ నిమ్మకాయ చెట్టుకి పళ్ళు వస్తాయి, అవునా? నిమ్మకాయ చెట్టుకి పళ్ళు పండుతాయి. ఇప్పుడు ఒక 300-500 పండ్లు పండాయి అనుకుందాం పెద్ద చెట్టుకి. ఇప్పుడు పండ్లు పండిన తర్వాత చెట్టు చిన్నది అయిపోయిందా? చెట్టు తగ్గిపోయిందా సైజు దాన్ని? అలాగే ఉంది. మళ్ళీ ఇంకొక 500 పండ్లు వస్తాయి. మార్పు వచ్చిందా? మార్పు లేదు చెట్లు. మళ్ళీ ఇంకొక 500 వస్తాయి, మళ్ళీ 1000 వస్తాయి. అలా లక్షల పళ్ళు వచ్చినా కూడా అలాగే ఉంది చెట్టు. ఇది భౌతికమైనటువంటి ఉదాహరణ చెప్తున్నాను. కృష్ణ భగవానుడు భౌతికం కాదు, ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికానికి మూలం ఆయన. కాబట్టి ఆయన నుంచి వచ్చిన తర్వాత ఎందుకని మనం అలా అనుకోవాలి? భౌతికంగా ఎందుకు ఆలోచిస్తున్నాం మనం? అంటే భగవంతుడి నుంచి ఏదో ఒక వస్తువు వచ్చింది కాబట్టి భగవంతుడు తగ్గిపోయాడు, భగవంతుడే మారిపోయాడు అని ఎందుకు అంటున్నాము? భగవంతుడు అలా మారిపోడు. భగవంతుడి యొక్క శక్తి నుంచి ఇవన్నీ వచ్చాయి. అంటే భగవంతుడు అనంత శక్తిమంతుడు, ఇది ఒప్పుకోవాలి. అంటే నిరాకారవాదులకి భగవంతుడి పట్ల శ్రద్ధ లేదు, భగవంతుడి యొక్క శక్తి పైన వాళ్ళకి నమ్మకం లేదు. వాళ్ళకి ఏంటంటే కేవలము నిరాకారం మీదనే వాళ్ళకి నమ్మకం ఉంది. కాబట్టి వాళ్ళు ఇలాంటి భౌతికమైనటువంటి వాదన చేస్తున్నారు. భౌతికమైనటువంటి వాదన అది. భగవంతుడు ఇప్పుడు లేడు, భగవంతుడే ప్రపంచం అయిపోయాడు అనడం అనేది భౌతికమైనటువంటి వాదన.
అసలు కరెక్ట్గా చెప్పాలంటే భగవంతుడు ఎలాగైతే ఒక చెట్టు ఎలాగైతే చాలా పళ్ళిస్తుందో, పళ్ళిచ్చినంత మాత్రాన చెట్టు కృంగిపోదు, చిన్నదైపోదు, ఎన్ని పళ్ళైనా ఇవ్వగలదు. అలాగే భగవంతుడు అనంతమైనటువంటి విశ్వాలను ఇవ్వగలడు, ఇచ్చి అలాగే సపరేట్గా కూడా ఉండగలడు. భగవంతుడు మహావిష్ణువు నుంచి భౌతిక విశ్వాలు వచ్చిన తర్వాత మహావిష్ణువు మాయమైపోలేదు. మహావిష్ణువు అలాగే ఉన్నాడు. గర్భోదక సాయి విష్ణువు నుంచి ప్రతి ఒక్క విశ్వం లోపలికి వెళ్ళడం జరిగింది. పరమాత్మ ప్రవేశించాడు. వాళ్ళందరూ కూడా మాయమైపోలేదు, అలాగే ఉన్నారు. భగవంతుడు ఎప్పుడు కూడా ఉన్నాడు, ఎప్పుడు కూడా ఉంటాడు. భగవంతుడు అలాగా మారిపోడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు వేదాలలో చెప్పిన మాట పట్ల మనకి నమ్మకం ఉండాలి, కృష్ణుడి పట్ల నమ్మకం ఉండాలి, భగవంతుడి పట్ల నమ్మకం ఉండాలి, భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకం ఉండాలి. భగవంతుడే లేడు అని మనం గనక వాదన చేసినట్టయితే అది మూర్ఖత్వమే. ఎలాగైతే అంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ నిరాకారవాదులు, మాయావాదులు వాళ్ళు భగవంతుడికి ఆకారం లేదు, ఆకారం లేదు, ఆకారం లేదు అని స్ట్రెస్ చేస్తారు. అది వేదాలకు విరుద్ధమైనటువంటి కంక్లూజన్. వేదాలు అలా చెప్పట్లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని శ్లోకాలను అక్కడి నుంచి 4 ముక్కలు తీసుకొచ్చేసి ఇదిగో భగవంతుడికి రూపం లేదని చెప్పేస్తారు. అలా చెప్పడానికి వీల్లేదు, అది కరెక్ట్ కాదు. అలా చెప్పకూడదు. భగవద్గీతలో అయితే శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు అలా చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడంటే ఈ నిరాకారమైనటువంటి శక్తి నాది అని చెప్తున్నాడు. మయా తదవిదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన, అంటే జగత్తులో నేను అవ్యక్తమూర్తి, అంటే అవ్యక్తమైనటువంటి రూపంలో జగత్తుని నేను పరిపాలిస్తున్నా అని చెప్తున్నాడు. అంటే రెండు ఉన్నాయన్నమాట భగవంతుడికి శక్తులు. అవ్యక్తమైనటువంటి శక్తి ఆయన పర్సనల్ శక్తి. అది పర్సనల్ గా ఉండేది ఏంటి? వ్యక్తమైనటువంటి వ్యక్తి. భగవంతుడు అంటే వ్యక్తి. వేదాలలో ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవాలండి. ఇప్పుడు ఎలాగైతే మనం ఏం చెప్తాం, వేదాలలో మలము అనేది అపవిత్రం. ఏదైనా కూడా మలం అనేది అపవిత్రమే. కానీ వేదం ఏం చెప్పిందంటే ఆవు పేడ, గోమేయము పవిత్రము అని చెప్పబడింది. అంటే గోమయంతో మనం ఇల్లు అలుపుతాము. అలాగే ఏదైనా యజ్ఞం చేయాలన్నా కూడా మీరు గోమయంతో మనం దాని అంతా కూడా అలికి చాలా చక్కగా రెడీ చేసుకుంటాం మండపాన్ని. ఏదైనా కూడా విగ్రహారాధన, విగ్రహ ప్రతిష్టాపన జరిగినా కూడా ఏదైనా ఆలయాల్లో మనం గోమయం వాడడం జరుగుతుంది. అంటే అది పవిత్రం అని వేదంలో ఉంది కాబట్టి అది ఒప్పుకోవాలి. వేదంలో చెప్పారు కాబట్టి గోమయము అది మనం అయి ఉండవచ్చు, కానీ అది పవిత్రం. ఎందుకంటే వేదంలో చెప్పారు కాబట్టి. అలాగే శ్రీకృష్ణ భగవానుడు చెప్పిందే వేదవాక్యం. వేదమంతా కృష్ణుడి నుంచే వచ్చింది. ఆయన వాక్యం వేదవాక్యము. మరి కృష్ణుడు చెప్పినప్పుడు మనం ఒప్పుకోవాలి. వేదవాక్యాన్ని ఉన్నట్టుగా ఒప్పుకోవాలి. మన దానికి మానసిక కల్పనలు మనం యాడ్ చేయకూడదు. కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ అనుకుంటాం. కొంతమంది యజ్ఞం ఎందుకు చేయాలంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అని మొదలెడతారు. అలా మనం చేయకూడదు మానసిక కల్పనలు. వేదంలో చెప్పిన విధంగా ఒప్పుకోవాలి. వేదంలో కృష్ణుడు ఈ విధంగా చెప్పాడు, నన్ను మించినటువంటి తత్వం లేదు అంటే నిరాకార బ్రహ్మము భగవంతుడి యొక్క కాంతి. నిరాకార బ్రహ్మం ఏమిటి? భగవంతుడి యొక్క కాంతి. భగవంతుడి నుంచి కాంతి వస్తుందంట వైకుంఠ లోకాలలో. భగవంతుడికి ఒక లోకం ఉంది, వైకుంఠ లోకం ఉంది. ఎందుకు లేడు భగవంతుడు? భగవంతుడు తన లోకంలో ఉంటాడు, తన ధామములో. యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమమ్మ. పరమధామం వైకుంఠం. వైకుంఠ ధామం పైన గోలోక ధామం ఉంది. అక్కడ శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఉంటాడు గోపికలతోటి, గోపులతోటి. అలాగే చాలా మంది ఆవులు కూడా, చాలా ఆవులు, సురభి ఆవు కూడా ఉంటాయి అక్కడ. ఎన్నో సురభి ఆవులు ఉంటాయి. రైట్. సో అలాగా మనం తెలుసుకోవాలండి. సో భగవద్గీతలో మనం చూసినట్టయితే ప్రతి శ్లోకంలో కూడా కృష్ణ భగవానుడు చెప్తూనేవాడు నేను నేను నేను, నన్నే తలుచుకో నేను అని. మరి ఇంతగా చెప్పిన తర్వాత కూడా మనం మూఢంగా మనం కనుక వాదిస్తే లేదు భగవంతుడు లేడు, భగవంతుడు అంటే వ్యక్తి కాదు అని చెప్పడం అనేది అది ఇంకా మూర్ఖత్వమే. అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. అయితే మీకు ఒక విషయం చెప్తాను. బ్రహ్మ సంహితలో ఏం చెప్పారంటే ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవిందం సర్వకారణ కారణం అని చెప్పారు. బ్రహ్మ సంహిత అంటే బ్రహ్మదేవుడు పలికినటువంటి స్థుతి. ఈశ్వర పరమః కృష్ణ అంటే కృష్ణుడు పరమేశ్వరుడు. సచ్చిదానంద విగ్రహ అంటే సచ్చిదానంద విగ్రహుడు శ్రీకృష్ణ భగవానుడు. అనాదిరాదిర్ గోవింద, అనాదికే ఆది గోవిందుడు. సర్వకారణ కారణం, అన్ని కారణాలకి కారణము శ్రీకృష్ణ భగవానుడు, దేవాది దేవుడు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఒప్పుకున్నటువంటి సత్యం ఇదే.
ఏంటంటే పరతత్వము శ్రీకృష్ణ భగవానుడు, సర్వకారణ కారణము శ్రీకృష్ణ భగవానుడు, కృష్ణుడిని మించినటువంటి తత్వము లేదు, నిరాకార బ్రహ్మము కూడా భగవంతుడి యొక్క కాంతి అనేది ఈ భగవద్గీత యొక్క సిద్ధాంతము, కృష్ణ భగవానుడు చెప్పినటువంటి సిద్ధాంతము. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే కొంతమంది నిరాకారవాదులు వేదాలలో కొన్ని చోట్ల వాళ్ళకి కావాల్సిన విధంగా కట్ చేసుకుంటారు. ఏ విధంగా అయితే ఇప్పుడు సపోజ్ న్యూస్ పేపర్లో జర్నలిస్టులు వాళ్ళు ఫుల్గా రాయరనమాట స్టోరీని, వాళ్ళు కావాల్సింది కట్ చేసుకుంటారు. అలాగే ఇప్పుడు ఒక న్యూస్ ఆర్టికల్ వేయాలి, ఒకళ్ళు ఏదో చెప్పారు, మొత్తం ఫుల్ సెంటెన్స్ రాసాం అనుకోండి, మీనింగ్ మారిపోతుంది. అందులో వాళ్ళకి కావాల్సిన ఒక ముక్క కట్ చేసుకొని పెడితే మొత్తం మీనింగ్ ఆపోజిట్ వచ్చేస్తుంది. అలాగా వాళ్ళు ఏం చెప్తారంటే శ్వేతశ్వతర ఉపనిషత్తులో ఒక వాక్యం చదివి వినిపిస్తాం మీకు. ఇది 3వ అధ్యాయంలో 10వ శ్లోకం అనమాట. తతో యద్ ఉత్తరతరం తద్ అరూపం అనామయం య ఏతద్ విదుర్ అమృతాస్ తే భవంతి అతేతరే దుఃఖం ఏవాపియంతి అనేది చెప్పబడింది అనమాట. సో దాని అర్థం ఏంటంటే ఈ భౌతిక జగత్తులో ప్రథమ జీవి అయిన బ్రహ్మదేవుడు దేవతలు, మానవులు, జంతువులలోకి అత్యున్నతునిగా భావింపబడుతుండెను. కానీ ఆ బ్రహ్మదేవుడికి అతీతముగా భౌతిక రూపము లేనట్టి మరియు భౌతిక కల్మష రహితమైన తత్వము మరొకటి కలదు. అతడిని ఎరిగిన వాడు అతడి వలనే భౌతికాతీతుడవ్వగలడు. అతనిగా ఎరుగని వాని భౌతిక దుఃఖములు అనుభవింతురు అని చెప్పబడింది అనమాట. అంటే ఇక్కడ ఏం చెప్పారు? తతో యద్ తద్ అరూపం అనామయం అని. ఇక్కడ అరూపం అనేటువంటి ఒక వర్డ్ ఉంది కదా. అరూపం అంటే రూపము లేనటువంటి వాడు అని చెప్తున్నాను. రూపము లేనటువంటి వాడు అని చెప్పగానే వాళ్ళు ఏం చెప్తారంటే ఇది తీసుకొని ఇదిగో చెప్పారండి శ్వేతశ్వరి ఉపనిషత్తు 3.10 ఇక్కడ చెప్పేశారు, భగవంతుడికి రూపం లేదు, క్లోజ్ అని చెప్తారు. నేను ఇందాక చెప్పే కదా జర్నలిస్టులు ఏం చేస్తారు, వాళ్ళకి కావాల్సిన ముక్క కట్ చేసుకుంటారు, ముందు వెనక తీసేస్తారు. దీని ముందు శ్లోకాలు ఏమున్నాయి అది చూద్దాం. 8, 9 సేమ్ అదే అధ్యాయంలో మూడో చాప్టర్లో 8, 9 అధ్యాయంలో ఏముందంటే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవ విదిత్వాతి మృత్యుమేతి నాన్యః పంతాః విద్యతే యనాయ యస్మాత్ పరం నా పరమస్తి కించిత్ యస్మాన్ నాణీయో న జ్ఞానోస్తి కించిత్ వృక్ష ఇవ స్తబ్దో దివి తిష్టత్యేకస్తేదం పూర్ణం పురుషేణ సర్వం. భౌతికములైన తమోమయ భావాలు అన్నింటికిని అతీతుడైన దేవాది దేవుని ఎరుగుదును, నేనెరుగుదును. అతడిని ఎరిగిన వాడు మాత్రమే జనన మరణ బంధముల నుండి విముక్తుడు కాగలడు. ఆ పరమ పురుషుని గూర్చిన ఈ జ్ఞానము కంటే ముక్తి మార్గము మరొకటి లేదు. పరమ పురుషుడు దివ్యుడగుట చేత అతని కంటేను శ్రేష్టమైన సత్యము మరొకటి లేదు. ఎందుకనగా అతడే అణువు కంటేను అణువు మరియు మహత్తు కంటేను మహత్తరుడు. అతడు మౌనముగా ఉండు వృక్షముకు వలె నిలిచి ఆధ్యాత్మిక జగత్తునన్నింటినీ ప్రకాశింపచేయును. వృక్షము తన వేళ్లను విస్తరించినట్లు అతడు తన విస్తృతమైన శక్తులను విస్తరింపచేయును. ఇది విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఎంత స్పష్టంగా ఉంది. మళ్ళీ నేను అన్మ్యూట్ చేస్తాను. హరే కృష్ణ. ఇది విన్న తర్వాత మీకు ఏమర్థమైంది? ఎంత స్పష్టంగా ఉందండి ఇక్కడ. ఆ పరమ పురుషుడి గురించిన ఈ జ్ఞానము కంటే ముక్తికి మార్గం మరొకటి లేదు. శ్వేతశ్వర ఉపనిషత్తు అంటే మనం 3.10 చెప్పుకున్నాం. ఇది 8, 9 అంటే 2 శ్లోకాల వెనకాల ఉంది భగవంతుడి గురించి. పరమ పురుషుడు దివ్యుడగుట చేత అతని కంటే శ్రేష్టమైన సత్యం మరొకటి లేదు. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. భగవద్గీత అనేది ఈ ఉపనిషత్తుల యొక్క సారాంశం. సర్వోపనిషత్తు గావో దోగ్ధ గోపాలనందన అంటే ఉపనిషత్తులలో ఏముందో దాన్ని సమరైజ్ చేసి ఇక్కడ భగవద్గీతలో చెప్పారు. కాబట్టి భగవద్గీతలో ఉండేటువంటిది ఉపనిషత్తులకి కాంట్రాడిక్ట్ ఎలా అవుతుంది? కాంట్రాడిక్ట్ అవ్వదు. అందులో ఉండేది ఇందులో చెప్తారు, అంతే కదా. సర్వోపనిషత్తు గావో దోగ్ధ గోపాలనందన అంటే ఉపనిషత్తులో ఉండాల్సినటువంటిది భగవద్గీతలో కూడా ఉంది. కృష్ణుడు ఏమన్నాడు? మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ, నన్ను మించినటువంటి సత్యం ఇంకొకటి లేదు అని. ఇందులో అర్థం చేసుకునేది అందులో కష్టమైనటువంటి విషయం ఏముంది? అంత స్పష్టంగా కృష్ణుడు రిపీటెడ్గా మళ్ళా అదే విషయాన్ని ఎన్నోసార్లు చెప్తాడు. నేనే దేవాది దేవుణ్ణి అని ప్రాక్టికల్గా చూపిస్తాడు కూడా, విశ్వరూపం చూపించి.
కాబట్టి అక్కడ కన్ఫ్యూషన్కి స్కోప్ లేదు. అక్కడ అర్జునుడు కృష్ణుడితో మాట్లాడుతున్నాడు. కృష్ణుడు వ్యక్తి, అంతేగాని నిరాకారంతో మాట్లాడట్లేదు. కృష్ణుడు కూడా నేను నేను అంటున్నాడు అస్తమానం. నన్నే స్మరించు, మన్మనాభవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కురు. కృష్ణుడు ఏమంటాడు? నన్నే స్మరించు, నన్నే తలుచుకో, నాకు నమస్కారం చెయ్యి, నా భక్తుడు ఒక అమ్ము అని. మరి నిరాకారం ఎలా అవుతుంది? నిరాకారం మాట్లాడుతుంది అలా, నన్నే స్మరించు నన్నే. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ఉపహృతం అష్టామి ప్రయతాత్మన. అంటే పత్రము గాని, పుష్పము గాని, ఫలము గాని, తోయము గాని. పత్రం అంటే తులసి పత్రం, పుష్పము భగవంతుడికి నచ్చినటువంటి పుష్పములు, ఫలములు ఏదైనా ఫలములు భగవంతుడికి అర్పించాలి. తోయం గంగా భగవంతుడికి అర్పిస్తే భక్త్యా ఉపరతం, భక్తితో ఇస్తే భక్తితోటి నేను తీసుకుంటాను. భక్తితో ఇచ్చినట్టయితే భక్త్యా ఉపరతం అష్టామి ప్రయతాత్మన, భక్తితో ఇచ్చినట్టయితే భగవంతుడు గ్రహిస్తాడు. మరి భక్తితో ఇస్తే నేను గ్రహిస్తాను పత్రం పుష్పం అని చెప్తుంటే మరి నిరాకారం ఎక్కడి నుంచి వచ్చింది? నిరాకారం, నిరాకారం అనేది లేదు. ఓకే, నిరాకారం అనేది భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క శక్తి. ఏంటా శక్తి? ఇందాక మనం చెప్పుకున్నాక 2 రకాల శక్తులు ఉన్నాయి. భగవంతుడికి అనంతమైనటువంటి శక్తులు ఉన్నాయి. భగవంతుడికి ఎన్ని శక్తులు ఉంటాయి? చాలా శక్తులు ఉంటాయి. 1 కాదు, 2 కాదు, అనంతమైనటువంటి శక్తులు ఉంటాయి. అందులో ముఖ్యమైనటువంటివి 2 శక్తులు. వాటి గురించి మనం చెప్పుకున్నాం. ఆధ్యాత్మిక పదార్థము, భౌతిక పదార్థం. ఆధ్యాత్మిక శక్తి అంటే జీవశక్తి. భౌతిక శక్తి, భౌతిక శక్తి అంటే మనం ఈ చూసేటువంటి పంచభూతాలు, మనస్సు బుద్ధి అహంకారం. మనస్సు బుద్ధి అహంకారం వీటితోటి ఈ ప్రపంచం అంతా కూడా వచ్చింది. ఆ ప్రపంచంలో ఉండే జీవులందరూ కూడా భగవంతుడి యొక్క శక్తి విస్తారాలే, భగవంతుడి యొక్క శక్తి. వీళ్ళందరూ భగవంతుడి నుంచి వచ్చేసారు కాబట్టి ఇప్పుడు భగవంతుడు లేడు అనడానికి వీల్లేదు. వీళ్ళందరూ కూడా భగవంతుడి ప్రతినిధులే. అంటే దీన్ని ఏమంటారంటే అచింత్య భేద అభేదం అంటారు. అచింత్య భేద అభేదం అంటే భగవంతుడి నుంచి వచ్చింది కాబట్టి అభేదమే, భగవంతుడి నుంచే ప్రపంచం వచ్చింది, అభేదం. కానీ భగవంతుడే ప్రపంచం అంటే మన తప్పు, భేదం. భేదం కూడా ఉంది, అభేదం కూడా ఉంది. అచింత్యం అంటే మనకు అది అర్థం కాదు, మనకు అర్థమయ్యేటువంటిది కాదు. అచింత్యమైనటువంటి భేద అభేదము. భగవంతుడి నుంచే భౌతిక ప్రపంచం అంతా వచ్చింది, భగవంతుడి నుంచే జీవుడు కూడా వచ్చాడు. కానీ వచ్చినంత మాత్రాన భగవంతుడే జీవుడు, భగవంతుడే ఈ ప్రపంచం అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకు అంటే అంశ అంశి. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, చెట్టులో ఒక ఆకు పీకుతాను, ఇప్పుడు ఆకు తీసుకొని ఇదే చెట్టు అంటే కుదరదు. ఇది చెట్టులో భాగం అంటే కుదురుతుంది, కరెక్టే. ఇప్పుడు ఒక సముద్రం ఉంది, సముద్రంలో ఒక నీటి బిందువు తీసుకుంటాను, సముద్రపు నీటి బిందువు ఇదే సముద్రము అని చెప్తే అది సముద్రం కాదు, అది సముద్రంలో అంశ. అంటే అవును, సముద్రంలోని అంశ. సముద్రం కూడా ఉప్పుగా ఉంటుంది, ఇది కూడా ఉప్పుగా ఉంది. సముద్రంలో ఎలా ఉన్నాయో దానికి ఉన్న క్వాలిటీస్ దీనికి కూడా క్వాలిటీస్ ఉన్నాయి. అలాగే పరమాత్మ ఉన్నాడు, పరమాత్మకు ఉన్న క్యారెక్టర్స్లో మనకి కొన్ని క్యారెక్టర్స్ కొద్దిగా వచ్చాయి, కొద్ది గుణాలు. కానీ ఇప్పుడు నీటి బిందువుని పట్టుకొని ఇదే సముద్రము, ఇందులో నేను పడవ వేసుకొని లోపలికి వెళ్తానంటే కుదరదు. కాబట్టి అది వేరే. ఇది క్వాంటిటీ క్వాలిటీ అని ఉంటుంది కదా. క్వాంటిటీలో ఎక్కడ ఇది ఎంత ఒక డ్రాప్, అదెంత ఓషన్, ఎంత పెద్దది మనం మెజర్ చేయలేం, అంత పెద్దగా ఉంటుంది సముద్రం అనేది. కాబట్టి క్వాంటిటీలో డిఫరెన్స్ ఉంది, క్వాలిటీలో సిమిలారిటీ ఉంది. ఎస్, అది కూడా ఉప్పుగా ఉంటుంది, సముద్రం కూడా ఉప్పుగా ఉంటుంది, ఇది కూడా ఉప్పుగా ఉంటుంది, కరెక్ట్. సో ఈ విధంగా మనం తెలుసుకోవాలి భగవంతుడి యొక్క గొప్పతనం, మనం తెలుసుకోవాలి. కృష్ణ భగవానుడి యొక్క గొప్పతనాన్ని మనం భగవద్గీత చదివి మనం తెలుసుకోవాలి. ఇలా తెలుసుకుంటే మనకేం తెలుస్తుందంటే భగవంతుడికి అనేకమైన శక్తులు ఉన్నాయి. ఆ శక్తులనే వేదాలలో ఏం చెప్తారంటే పరాస్య శక్తిర్ వివిధైవ శ్రూయతే. పరాస్య శక్తిర్ వివిధైవ శ్రూయతే అంటే ఎన్నో శక్తులు ఉన్నాయి భగవంతుడికి. ఎందుకు ఒకటే శక్తి? ఎందుకు ఎన్నో శక్తులు ఉన్నాయి. కృష్ణుడు అంటాడు భగవద్గీతలో 10వ అధ్యాయంలో కృష్ణ భగవానుడు ఏమంటున్నాడంటే అసలు ఏం చెప్పాలి, ఇదంతా కూడా నా యొక్క ఒక చిన్న ఒక బిందువు నుంచి మొత్తం అంతా కూడా ప్రపంచం అంతా వచ్చేసింది అని చెప్తాడనమాట. ఈ ప్రపంచం అంతా అంటే నా విస్తారాల గురించి నేను ఎంతగా చెప్పను, ఎంత చెప్పినా అవి తరిగేవి కావు. అదేదో మనం 700 శ్లోకాల్లో మనం అర్థం చేసుకోగలమంటే అర్థం చేసుకోలేము. అది విభువు, భగవంతుణ్ణి అర్థం చేసుకోవడం అనేది సాధ్యపడేటువంటి విషయం కాదు. చూడండి ఈ శ్లోకం చెప్తాను మీకు. 10వ అధ్యాయంలో 42వ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తాడంటే అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున
విష్టభ్యం అహం ఇదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. కానీ ఓ అర్జున, ఈ సవిస్తారమైన జ్ఞానమునకు అవసరం ఏమి ఉండును? కేవలము నా ఒక్క అంశ మాత్రము చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషించుదును. అంటే ఆయన ఒక్క అంశతోటే ఈ సంపూర్ణ భూమండలం, సంపూర్ణమైనటువంటి విశ్వాన్ని వ్యాపించి పోషిస్తున్నాడు ఒక అంశతోటి, కేవలం ఒక అంశతోటి. మరి ఆయన సంపూర్ణంగా మనం తెలుసుకునేటువంటి కెపాసిటీ కూడా మనకి లేదు. భగవంతుడు ఏమనుకుంటున్నాడు, ఆయన ఆలోచన ఏంటి, ఆయన ప్లాన్ ఏంటి, ఆయన ఎందుకు చేశాడు అనేది మనం కొంతవరకే అర్థం చేసుకోగలం, పూర్తిగా అర్థం చేసుకోలేం. ఎందుకంటే మనకు అంత తెలివితేటలు లేవు కాబట్టి. చాలాసార్లు మనం అడుగుతాం ఏంటంటే, ఎందుకు ఇలా చేశాడు భగవంతుడు, ఎందుకు ఇలా చేశాడు భగవంతుడు, ఎందుకు ఇలా చేశాడు? అది అర్థం చేసుకునే కెపాసిటీ మనకి లేదు. భగవంతుడు ఎందుకు అలా చేశాడో చెప్పినా మనకు అర్థం కాదు. ఇప్పుడు మనకు చెప్తున్నాడు భగవంతుడు ఎందుకు చేశామని భగవద్గీత చెప్తున్నాడు, మనకు అర్థమవుతుందా? కొంతవరకు అర్థమవుతుంది. మనం ప్రతిరోజు చదివే కొద్దిగా అర్థమవుతుంది. కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, దశాబ్దాలు కూడా పట్టొచ్చు. దశాబ్దాలు అంటే ఒక జీవితకాలం కూడా పట్టొచ్చు. ఒక జీవితకాలం కూడా సరిపోకపోవచ్చు అర్థం చేసుకోవడానికి భగవంతుడి విజ్ఞానాన్ని. ఎందుకంటే ఇది విభువు, ఇది సైన్స్, సోషల్, మెడికల్ కాదు. నేను చదివేసి ఫస్ట్ ర్యాంక్ కొట్టేయడానికి. ఇది ఆధ్యాత్మిక విద్య. ఇది గురువు ద్వారా మనం వినాలి, శ్రద్ధతో వినాలి. భగవంతుడి పట్ల ప్రేమ ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి లేకపోతే అసలే అర్థం కాదు. కృష్ణుడు 2-3 చోట్ల చెప్పాడు భగవద్గీతలో, భక్త్యామాం అభిజానాతి అని. అంటే భక్తి వల్ల మాత్రమే అర్థమవుతుంది. అందుకనే అర్జునుడికి ఇచ్చాడు జ్ఞానాన్ని. అదే కృష్ణ భగవానుడు అనుకుని ఉంటే ఇంకెవరికైనా ఇచ్చుండొచ్చు. ఎవరైనా పండితుడిని పిలిపించి, ఆస్థాన పండితుడిని పిలిపించి ఆయనకి ఇచ్చుండవచ్చు భగవద్గీత. మీకు సంస్కృతం బాగా వచ్చా, ఓకే రండి కూర్చొని చెప్తాం మీకు భగవద్గీత. అలా చెప్పలేదే కృష్ణుడు. కృష్ణుడు ఎవరు చెప్పాడు? అర్జునుడికి చెప్పాడు. ఎందుకు అర్జునుడికి చెప్పాడు? భక్తోసి మే సఖాచేతి రహస్యం హి ఏతద్ ఉత్తమం. అంటే భక్తుడై ఉండాలి, నమ్మకం ఉండాలి. ఎస్. అనసూయవే అని కూడా చెప్తాడు కృష్ణుడు. అంటే అసూయ ఉండకూడదు, కృష్ణుడి పట్ల అసూయ ఉండకూడదు. జీవులందరికీ అండి కృష్ణుడి పట్ల అసూయ ఉందంట. అది ఎలాగంటే అసూయ ఎందుకు వస్తుందండి అంటే, అసూయ ఉంటుంది. ఎందుకంటే సపోజ్ మనకన్నా గొప్ప వాళ్ళు ఎవరైనా కనిపించారనుకోండి, మనకు ఒక అసూయ వస్తుంది వెంటనే. ఏమి లేదులే అని మనం మొదలు పెడతాం. అట్లా ఎవరిని చూసినా అసూయ అనేది న్యాచురల్ క్యారెక్టరిస్టిక్. ఇప్పుడు మన సిబ్లింగ్స్, మన అక్క చెల్లెలు కానీ, అన్న తమ్ముళ్ళు కానీ ఎవరైనా కూడా మనకన్నా గొప్పగా ఉన్నారంటే మనకు నచ్చదు. అలాగే భగవంతుని చూస్తే కూడా జీవుడికి అసూయ కలుగుతుందంట. ఎందుకు? భగవంతుడికే ఉండాలా, నాకు ఉండకూడదా లీల? అలా. సో ఇలాంటి ఆలోచనలు మనకు వస్తాయి. భగవంతుడికి 16,000 మంది భార్యలా, మరి మాకు మాత్రం ఒకటేనా? ఇలాగా అసూయ. ఇది అసూయ అనమాట, జీవులకు ఉన్నటువంటి అసూయ. అలాంటి అసూయ అనసూయవే. భగవద్గీత అసూయ పరులకు కాదు. భగవంతుడి పట్ల అసూయ ఉన్న వాళ్ళకి భగవద్గీత అర్థం కాదు, ఎప్పటికీ అర్థం కాదు వాళ్ళకి. అలాగే ఈ నిరాకారవాదులు ఏంటంటే, ఇప్పుడు రాక్షసులు ఏ విధంగా అయితే ఆ భగవంతుడి యొక్క రూపాన్ని సంహరించడానికి వస్తారు, శిశుపాలుడు లాంటి వాళ్ళు. ఈ నిరాకారవాదులు ఏంటంటే భగవంతుడిని వాళ్ళు ఫిలాసఫీ తోటి చంపడానికి వస్తారు. ఫిలాసఫీ తోటి అంటే వాళ్ళు తత్వంతో వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేస్తారు. అంటే తాత్వికంగా వాళ్ళు ఏం ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారంటే భగవంతుడు లేడు, కృష్ణుడు లేడు. అంటే వాళ్ళకి మరి భగవంతుడి రూపాన్ని పైన అటాక్ చేసి ఆ జరాసంధుడికి ఏమైనా తేడా ఉందా? మరి ఒకసారి ఆలోచించండి. వాళ్ళు కూడా అలాగే అటాక్ చేస్తున్నారు. జరాసంధుడు, శిశుపాలుడు కృష్ణుడి పైన అటాక్ చేస్తారు వాళ్ళు. అలాగే వీళ్ళు కూడా అదే చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? వేదాలను పట్టుకొని కృష్ణుడికి రూపం లేదు. కాబట్టి అది ఒక అఫెన్స్, అది ఒక అపరాధం, తప్పు. అలా మనం మాట్లాడకూడదు. అది ఇంతకుముందు మనం చేసినట్టయితే కూడా ఇప్పుడు మనం సరిదిద్దుకోవాలి. అలా చెప్పకూడదు. భగవంతుడికి రూపం లేదు అని చెప్తే ఏం జరుగుతుందో మీకు చెప్తా. చైతన్య మహాప్రభు చెప్తాడన్నమాట. ఎవరైతే భగవంతుడికి రూపం లేదని చెప్తారో వాళ్ళు నన్ను కర్ర పెట్టి కొట్టినంత తప్పు అని చైతన్య మహాప్రభు చెప్పాడు. మీకు ఒక లీల చెప్తాను. చైతన్య మహాప్రభు చిన్నప్పుడు ఆయన మట్టి తింటున్నాడు. మట్టి ముద్దలు తింటుంటే వాళ్ళ తల్లిగారైనటువంటి సచీదేవి వచ్చి చెప్పింది అనమాట. అదేంటి మట్టి తింటున్నారు అంటే, మట్టి తింటున్నావు ఎందుకు అంటే, స్వీట్స్ తినచ్చు కదా, మట్టి తింటున్నావు ఏంటి అంటే అంటాడనమాట. ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి స్వీట్స్ పాలకోవా ఎక్కడి నుంచి వచ్చింది? పాల నుంచి వచ్చింది. పాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆవు నుంచి వచ్చాయి.
ఆవు ఎక్కడి నుంచి వచ్చింది? ఆవుకి పాలు ఎలా వస్తున్నాయి? గడ్డి తింటే వస్తున్నాయి. గడ్డి ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలోంచి వచ్చింది. ఆ మట్టినే తినేస్తున్నాను అంటాడు అనమాట. అంటే ఎందుకు అలా అన్నాడంటే నిరాకారవాదాన్ని ఖండిస్తున్నాడు చైతన్య మహాప్రభు. అంటే అందులో ఉన్నటువంటి తప్పుని మనకి చూపిస్తున్నాడు. నిరాకారవాదంలో ఉన్నటువంటి తప్పు ఇలాంటిది. అప్పుడు వాళ్ళ అమ్మగారు అన్నారు, చాలా గొప్పగా మాట్లాడావు నువ్వు. ఓకే. మట్టి నుంచే అంతా వచ్చింది. మట్టి నుంచే గడ్డి తినడం వల్ల ఆవుకి పాలొచ్చాయి. పాల నుంచి పాలకోవా వచ్చింది తింటున్నావు. కానీ అవును నిజమే. ఈ పాలకోవా మట్టి నుంచే వచ్చింది. కానీ మట్టి తింటే తియ్యగా ఉండదు గదా! పాలకోవా తియ్యగా ఉంటుంది గదా! కాబట్టి ఆ మట్టి ఆహ్, ఈ విధంగా మారినప్పుడు బావుంటుంది గదా! ఇలా ఉంటే బావుంటుంది గదా మట్టిని. సో, ఇలా స్వీకరించు అని. అలాగే ఈ భౌతిక ప్రపంచం అంతా గూడా భగవంతుడి యొక్క విస్తారం. భౌతిక ప్రపంచం ఏంటి? భగవంతుడి యొక్క శక్తి యొక్క విస్తారం. అంటే భగవంతుడి యొక్క శక్తి నుంచి వచ్చింది. ఇదంతా కూడా భగవంతుడి శక్తే నిజమే. అందులో ఏం డౌట్ లేదు. అంతా భగవంతుడి శక్తే. కానీ మనం కృష్ణుడిని మనం పూజిస్తే, కృష్ణుడిని ఉపాసిస్తే, కృష్ణుడి కథలు వింటే, కృష్ణ నామాన్ని జపిస్తే అది పాలకోవాలా తియ్యగా ఉంటుంది. మనం మట్టి తింటే తియ్యగా ఉండదు. అలాగే మనం భౌతిక ప్రపంచాన్ని తీసుకొని భౌతిక ప్రపంచాన్ని కీర్తించడం మొదలెట్టి, భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి కథలు చెప్పి ఇది కూడా కృష్ణ కథే అంటే, న్యూస్ పేపర్ ఓపెన్ చేసి పొలిటీషియన్ కథ చూసి ఇది కృష్ణ కథ అని ఎవడో ఒక క్రిమినల్ పేరు చదివి ఇది కృష్ణుడి నామమే అంటే ఇది ఎలాంటి వాదం అంటే ఇది మూర్ఖమైనటువంటి వాదన. అంటే ఊరికనే చైతన్య మహాప్రభు ఖండించడానికి అలా చెప్పాడన్నమాట చిన్నప్పుడు. చిన్న బాబుగా ఉన్నప్పుడు అలా చేసి చూపించాడు. అంతా మట్టి తింటాను నేను పాలకోవా తిన్నాను. ఇలాంటి మాట అది కూడా. కాబట్టి మనం ఈ శ్లోకాల బట్టి, భగవద్గీత బట్టి యథాతథంగా మనం తెలుసుకోవాలి. వేదాలలో ఉన్నటువంటి విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకోవాలి. అంతేగాని దానిలో మనం మానసిక కల్పనలని మనకు నచ్చిన విధంగా మనం మార్చడానికి మనకు ఆ శక్తి లేదు. అడిగితే ప్రతి వాళ్ళు ఒక గీత రాస్తారు. ఎవరో రాశారంట. ఒక డాక్టరు భగవద్గీత రాశాడంట. రాసి భగవద్గీతలో రాశారంట అర్జునుడు ఒక పేషెంటు, కృష్ణుడు ఒక డాక్టరు. అర్జునుడికి ఉన్నటువంటి రోగాన్ని కృష్ణుడు నయం చేశాడు. కృష్ణుడు మెడికల్ సైన్స్ నేర్పిస్తున్నాడు భగవద్గీతలో అని చెప్పాడంట. అంటే ఫిజియాలజీ, అనాటమీ నేర్పిస్తున్నాడు. భగవద్గీతలో సాంఖ్యయోగం, కర్మయోగం, భక్తి యోగం కాదు. ఏం నేర్పిస్తున్నాడంట అక్కడ? మెడిసిన్ నేర్పిస్తున్నాడంట. రోగాల గురించి చెప్తున్నాడంట అని. సో, ఇలాగా ప్రతి వాళ్ళు రాయమంటే ఒక భాష్యం రాస్తారు. ఇలాంటి భాష్యాలు మనకొద్దు. ఇలాంటి ఆలోచనలు, ఇలా మన సొంత గీతలు, సొంత ఆలోచనలు, సొంత వేదాలు మనం రాయలేము. ఎందుకంటే మనలో డిఫెక్ట్స్ ఉంటాయి. మనము వేదాలను తయారు చేయలేము. ధర్మాన్ని తయారు చేయలేము. శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు. ఆయన చెప్పినట్టుగా మనం ఒప్పుకుంటే మనము ఉద్ధరించగలం, తరించగలం. మనని మనం తరించుకోగలం. మనం సొంతంగా రాసుకుంటే తరించుకోలేం. మనకు తరించుకునేటువంటి మనం రజస్తమో గుణాల్లో ఉండేటువంటి వాళ్ళు మనని మనం ఎలా తరించుకుంటాం? అది ఎలాగంటే ఎవరైతే బంధనంలో లేరో బంధనంలో ఉన్న వాళ్ళని తీయగలరు బయటికి. ఇప్పుడు నా చేతులు కట్టేసి ఉన్నాయనుకోండి, నేను ఇంకొకటి చేతుల్ని ఎలా విడిపిస్తాను? విడిపించలేం. శ్రీకృష్ణ భగవానుడు బంధనంలో లేడు. ఆయన దేవాది దేవుడు. అర్జునుడు మోహంలో పడినప్పుడు ఆయన బంధనాల నుంచి ఆయన బంధనాలను తీయగలడు. మన బంధనాలను తీయగలడు. మన కర్మ బంధనాలను తీయగలడు. మనం తీయలేం. కాబట్టి మనం మన సొంత ఆలోచనలు విడిచిపెట్టేసి శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడో యథాతథంగా భగవద్గీతలో ఉన్నది ఉన్నట్లుగా చదివి మనం కృష్ణుడు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా మనం ఫాలో చేద్దాము. ఫాలో చేస్తే మన లైఫ్ అంతా సక్సెస్ అవుతుంది. మన లైఫ్ సక్సెస్ అవుతుంది. మన భగవంతుడి ధామానికి కూడా చక్కగా వెళ్ళవచ్చు. ఓకే. హరే కృష్ణ. ఇక్కడితో నేను ముగిస్తున్నాను. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ. ఓకే. అన్మ్యూట్ చేస్తున్నాను. ఎస్. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ప్రశ్నలు అయితే లేదు కానీ ప్రభుజీ. ఈ మీరు చాలా ఈ బాగా రాక్షసంతో చెప్పారు ప్రభుజీ. ఫిలోసఫర్స్ ని రాక్షసులు నిజంగానే చాలా బాగా సూపర్ బాగా అర్థమవుతుంది. ఆ కాలంలో వాళ్ళ శస్త్రాలతో కృష్ణుని ఇద్దరికి వస్తే వీళ్ళు ఆర్టికల్స్ తో చేస్తున్నారు. పెద్ద పెద్ద రాక్షసులు ఇప్పుడు ఉన్నారు ఫిలోసఫర్ రూపంలో అనేసి చాలా బాగా చెప్పారు. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మనం మీరు ప్రభుజీ. చెప్పినట్టుగా జీవుడు ఏనాడు దేవుడు కాడు. ఒక సముద్రంలో కనుక ఒక నీటి బొట్టుకి అదే గుణాలు ఉంటాయి. కానీ అది ఏంటి విభువు ఆయన, మనం ఒక అణు అంశలము. కాబట్టి ఎప్పుడు కూడా మనం క్వాలిటీ పరంగా అదే గాని క్వాంటిటీ పరంగా మనం ఎప్పుడు సమానం కాము.
ఆయన నుంచి వచ్చాం కాబట్టి ఆ శక్తి యొక్క అంశాలు అనేవి మనలో ఉన్నాయి. కాబట్టి దాన్ని మనం ఇంకా ఉద్ధరించుకునే ప్రయత్నం చేసుకోవాలి. అసలు ఈ ప్రకృతిలో కూడా ఈ భౌతిక ప్రకృతి, ఆధ్యాత్మిక ప్రకృతి ఎంత అద్భుతంగానే ఉంది ప్రభుజీ. ఈ రోజు క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. శ్రీల ప్రభుపాద్ జై. ప్రభు చాలా బాగా చెప్పారు, ధన్యవాదాలు. నాకైతే అనిపించింది చిన్న పిల్లలకి కూడా అర్థమయ్యే రీతిలో ప్రతి ఒక్కటి ఉదాహరణ తీసుకుని చెప్పారు. ఇది స్కూల్స్ లో పెడితే అసలు మనం ఇప్పటి వరకు ఎంత అంటే ఇంత వయసు వచ్చాక ఇప్పుడు ఇసుక రేణు అంతా కూడా మనకేం తెలియట్లేదు. అదే చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇది ఒక భాగం అయితే చాలా బాగుండేది అనిపిస్తుంది ప్రభుజీ. అది అంటే ఏమంటారు, సెంట్రల్ వైడ్ గా అది వాళ్ళు చూడాలి. ఇది ఒక కాన్సెప్ట్ పెడితే అసలు మనకి ఈ గొడవలు ఇవన్నీ ఉండవేమో అనిపిస్తుంది. అవును మాతాజీ, భగవద్గీత మనం సిలబస్ లో భాగంగా పెడితే బాగుంటుంది. ఎస్, అట్లీస్ట్ ఒక శ్లోకం రోజుకి ఒకటి లేదంటే వారానికి ఒకటి అట్లా, అంటే పరిపూర్ణంగా మీరు ఉదాహరణతో ఎంత చక్కగా చెప్పారో అలా పిల్లలకి చెప్తే కూడా చాలా బాగా అర్థమైంది ప్రభుజీ. ఇప్పటి నుంచే వాళ్ళలో ఆలోచనలన్నీ సత్వగుణం వైపే మళ్ళుతాయి ఇంకా. ప్రభుజీ Yes, నిజంగా ఈ ma'am. కృష్ణ Definitely. కాన్షియస్ లో మీరంతా కృష్ణ ప్రచారం చేయటం వల్ల ఇది ఎంతో మందికి వెళుతుంది ప్రభుజీ. అసలుకి అజ్ఞాతంగానే ఒక విధంగా చెప్పాలంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఒకళ్ళు తెలుసుకుని ఒకళ్ళు జాయిన్ అయ్యి క్లాసెస్ వింటాము. ఇలా అందరూ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుజీ. ఎప్పుడైతే ఇది మీరు అందరికీ కూడా ఇలా ఆన్లైన్ లో మాకు ఇట్లా క్లాసెస్ అనేవి ఇవ్వటం జరుగుతుందో ప్రభుజీ, చాలా మంది మోటివేట్ అయ్యారు ప్రభుజీ. ఇంకా కొత్త వాళ్ళు కూడా ఒకసారి విన్నాక ఇంకో రోజు కూడా క్లాస్ ఆన్ చేసుకుని వింటాము. అంటే వాళ్ళలో ఒక ఆతృత, ఆ జిజ్ఞాస అనేది వస్తుంది ప్రభుజీ, తెలుసుకోవాలని. ఇట్లా మనం కృష్ణ ప్రచారం ఈ విధంగా చేసినా కూడా చాలా వరకు పెద్దవాళ్ళలో మార్పు వస్తే ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు కూడా మోటివేట్ అవుతారు ప్రభుజీ. ఇంట్లో ప్రతి ఫ్యామిలీలో ఇప్పుడు పెద్దవాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళని చూస్తుంటారు. అలా చూస్తుంటే ఇది వాళ్ళు ఆచరిస్తున్నారు కాబట్టి మేము కూడా ఆచరించాలి అనే భావన వస్తుంది వాళ్ళందరికీ కూడా. మీరు ఎప్పుడైతే కృష్ణ ప్రచారం మాకు ఈ విధంగా ఆన్లైన్ లో చెప్తున్నారో మేము ఇంట్లో ఆచరించడం వల్ల మాతో పాటు మా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ కూడా అందరూ కూడా దాన్ని చూస్తూ దాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుజీ. అసలు అద్భుతం ప్రభుజీ, కృష్ణ ప్రచారం అనేది చాలా అద్భుతమైన విషయం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామం. ఎంత అద్భుతంగా ఉంది ప్రభుజీ. ఈ రోజు క్లాస్ చాలా చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. ముఖ్యంగా ఏదైతే మీరు చెప్పారో దైవాన్ని దర్శించాలంటే అంజనం అనే కాటుకను మనం ధరించి ఉంటేనే ఆ దైవం యొక్క మనకి ఆయన ప్రేమ తత్వం అందుతుంది అనేసి అది చాలా చాలా బాగుంది ప్రభుజీ. అలాగే ఇప్పుడు ఏదైతే సొసైటీలో మనం పిల్లలకి అందాలి ఈ ప్రచారం అనేది ఏదైతే ఉందో ప్రభుజీ, అది ఇప్పుడు శ్రీదేవి మాతాజీ ఉన్నారనుకోండి, చక్కగా మాట్లాడగలుగుతారు, చెప్పగలుగుతారు. అలా ఒక గవర్నమెంట్ స్కూల్ ఏదైనా ఎంచుకొని వీక్లీ వన్స్ ఒకసారి వెళ్ళి వాళ్ళకి ఒక 5 శ్లోకాలు, ఒక 3 శ్లోకాలు అట్లా భగవంతుడికి సంబంధించి, మనం కృష్ణ పరమాత్మకు సంబంధించి ఎవరి దగ్గరలో ఉన్న స్కూల్స్ కి వాళ్ళు ఏదైనా ఎంచుకొని వెళ్ళి ఇలా కూడా డివోషనల్ సర్వీస్ చేస్తే అనిపించింది ప్రభుజీ. శ్రీదేవి మాతాజీ తప్పుగా అనుకోకండి. హరే కృష్ణ మాతాజీ, భలేవారు, చాలా మంచి సలహా ఇచ్చారు మాతాజీ. నాకు చాలా చాలా బాగుంది. అనిపించింది. ఇప్పుడు మాతాజీ అన్నారు మనం ఎన్ని రోజుల నుంచి గవర్నమెంట్ పెట్టాలి, ఎలా తీసుకురావాలి అనుకుంటున్నాం. గవర్నమెంట్ పెట్టదు, మనం ఒక అడుగు వేస్తే మాతాజీ ఇప్పుడు కనుక మనం ఒక 10 మందిని ఎలా మీరు చెప్తుంటే వస్తున్నారో అలాగే ఒక స్కూల్ ఎంచుకొని మీతో పాటుగా రమ్మన్నా కూడా ఎవరో ఒకళ్ళు ఇద్దరు డివోటీస్ వస్తూనే ఉంటారు. అలా వెళ్ళి చేస్తుంటే బాగుంటది. సోషల్ సర్వీస్ లో భాగంగా మనం భగవంతుడి సేవ ఇలా కూడా చెయ్యొచ్చు అనిపించింది మాతాజీ. వారానికి ఒకసారి వెళ్ళి ఒక గంట సేపు ఆ స్కూల్ వాళ్ళని అడిగేసి వెళ్ళి చేస్తుంటే బాగుంటది అనిపించింది మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ. మంచి సలహా ఇచ్చారు మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ, డెఫినెట్లీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఈ క్లాస్ నిరాకార వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రభుజీ. ఈ రోజు బాగా చెప్పారు దాని గురించి మాత్రం. ఓకే మాతాజీ, హరే కృష్ణ, థ్యాంక్ చాలా యూ, బాగుంది. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్. ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణాం ప్రభుజీ.